సో యాక్చువల్ గా నేను ఇమాన్యుయల్ గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఫస్ట్ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ మీ ఊరు వచ్చాను కదా, నాకు చాలా మంది చెప్పారు ఫస్ట్ ఇమాన్యుయల్ స్టోరీ కన్నా వాళ్ళ అమ్మ నాన్న స్టోరీ తెలుసుకోమని చెప్పారు. సో అందుకని సో కొంచెం అంకుల్ మ్యూట్ లో పెట్టేసి ఫస్ట్ మనం ఇమాన్యుయల్ స్టోరీ తర్వాత అడుగుదాము. మనకు చాలా తెలుసు. మీకు తెలుసో లేదో అంకుల్ది ఆంటీది లవ్ మ్యారేజ్. నాకు ఊర్లో చెప్పారు అంకుల్, మీరు అబద్ధం చెప్పకూడదు. ఆంటీ అడుగుదాం. ఆంటీ మీరు చెప్పండి. ఆంటీ మీరు చెప్పండి. ఆంటీ చెప్తారు కరెక్ట్ గా. మేడం లేదు చెప్పాలి, మీరు చెప్పాలి. అంటే నాకు చెప్పారు ఇల్లు పక్కనే అంకుల్ మీకోసం దాంట్లో వెంకటేష్ లాగా తిరిగే వాళ్ళంట. మీరు అది మా అమ్మగారి ఇల్లు దగ్గరేను మేడం. ఇష్టపడి చేసుకుంటావా అన్నాడు, చేసుకుంటానని చేసుకున్నాం. ఇంకంతే. అంటే ఈజీగా అయిపోతుందండి. మళ్ళా అనమాట అయిపోతా. బయట అయితే బావ మరదలంట. సో నిజం చెప్పండి, అంకుల్ చెప్పారంట. నాకు ఈ వీళ్ళు చెప్పలేదు. వీళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఫస్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకుంటానా అని చెప్పి తిరిగారంట అంకుల్ వాళ్ళ ఇంటి చుట్టూ. ఇప్పుడు చెప్పండి అంకుల్. అన్నాలే మనం వేరే వాళ్ళకి ఎందుకు లేయటం అన్నాను. సరే అన్నారు. అప్పుడు అట్లా జరిగిపోయింది. సరే ఏ క్లాస్ లో పెళ్లి చేసుకున్నారా? మా క్లాసులు పోసులు లేవు, ఒకటే క్లాసు. నేను చదువుకోలేదు కమ్మా. ఓకే. సో మీరు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు? నేను 17 చేసుకున్నాను. 18. సో చూసారు కదండి, యాక్చువల్ గా ఇమాన్యుయల్ అండ్ వాళ్ళ బ్రదర్ వంశీ కన్నా కూడా అంకుల్ ఫుల్ యంగ్ గా ఉన్నారు. అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను. మీరు చూస్తే ఎవరైనా చెప్తారు అంకులే చాలా యంగ్ గా ఉన్నారు, ఆంటీ చాలా యంగ్ గా ఉన్నారు. ఇంకా వీళ్ళ అబ్బాయే వాళ్ళంటే నమ్మేలా ఉన్నారు. సో నిజమా కాదా? నిజమే. సో ఆంటీ మాత్రం సన్నగా ఉన్నాడు. నేను ఇమ్మో ఒకలాగా ఉండాం. పెద్ద బాబు ఆయన ఒకలాగా ఉండారు. చుట్టాల్లో మనిషి కావటంలో కొంచెం అట్లా ఒళ్ళు కలిసి అట్ట కనపడుతున్నాడు. వాడు మాత్రం ఎంత వయసు ఉంది పాపం. అదే ఏజ్ చిన్నదైనా సరే వాళ్ళ అమ్మగారు. సో ఫైనల్ గా బిగ్ బాస్ కి వెళ్ళారు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్ళడం పక్కన పెడితే వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ కి వెళ్ళడం గ్రేట్. సో లోపల హౌస్ కి వెళ్ళి సందడి చేసి వచ్చారు. అప్పటి నుంచి అందరు ఎవరు ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ అని చెప్పి అందరు సెర్చ్ చేస్తున్నారు. అంతకు ముందు మీరు శ్రీదేవిలో దాంట్లో యాక్ట్ చేశారు, స్కిట్స్ చేశారు. ఆ స్కిట్స్ అని ఇప్పుడు వైరల్ అవుతుంది. అవునా మేడం? జబర్దస్తులు. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, జబర్దస్తులు వాటిలో స్కిట్స్ చేశారు కదా, ఎలా ఉంది అప్పుడు? ఫన్నీగా ఉంది. బాగుంది. బాగుంది మేడం. అంటే అక్కడ అందరూ మీకు ఖుష్బూ గారు కానీ వీళ్ళందరూ ఎట్లాంటి కాంప్లిమెంట్ సపోర్ట్ ఇచ్చారు. బాగా మంచిగా బాగా చేసావమ్మా అన్నారు. ఇమాన్యుయల్ స్కిట్లు చేయడం కామను, మమ్మల్ని నవ్వించడం చాలా కామను. సో జబర్దస్త్, శ్రీదేవి లాంటి స్టేజెస్ మీద మీరు వర్షతో కలిపి మామూలుగా చేయలేదు కామెడీ. సో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంది మీరు చెప్పాలి. కొంచెం భయంగానే ఉంది మేడం. తర్వాత ఏమో ఏం కదమ్మా బాగుంటది చెయ్యి అన్నాడు. చేసాను. అసలు అందరు మెచ్చుకున్నారు. బాగుంది, సంతోషంగా ఉంది. ఏమో ఎక్కేటేజీ నేను ఎక్కానని చాలా సంతోషంగా ఉంది. మీ చుట్టాలందరూ ఏమన్నారు? బాగా చేస్తున్నావు టేజీ మీద, బాగా చేస్తున్నావు నీ కొడుకులాగా అన్నారు. మీరు అనాల్సింది అలాగే చేస్తున్నాడు బాగా. సో చూస్తే కనుక వర్షతో మంచి కామెడీ చేశారు. ఫ్రాక్ గురించి గానీ దాని గురించి గానీ అప్పుడు ఎట్లా ఉంది అసలు? ఫన్నీ సిచ్యువేషన్. బాగా సంతోషంగా కామెడీ మాటలకు బాగా నవ్వు వస్తుంది. బాగా కామెడీ చేస్తాడు ఇమాన్యుయల్. సో అక్కడ ఖుష్బూ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఏమన్నారు? బాగా ఇమాన్యుయల్ చేసినట్టు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసినట్టే ఇమాన్యుయల్ చేస్తున్నాడు, సేమ్ ఆదిమ్మ గారి లాగే చేస్తున్నాడు అని మెచ్చుకున్నారు. సూపర్ సూపర్.